ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఎజెండాలోని 14 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2700 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. భవనాల లేఅవుట్ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగించే ఆర్డినెన్స్ కు కూడా క్లియరెన్స్ లభించింది. తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ ను 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోదం తెలిపింది. పలు కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో అమోనియా ప్లాంట్ ఏర్పాటు, నంద్యాల, కడప, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు మంత్రివర్గంతో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం అమలుపై చర్చించారు. ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి 20,000 ఆర్థిక సాయాన్ని చెల్లించాలని నిర్ణయించారు. మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయంపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఎజెండాలోని 14 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే ప్రధానంగా ఈ రోజు జరిగిన సమావేశంలో మనం చెప్పుకుంటున్నట్టు ఎస్ఐపిపి ఇచ్చిన వాటన్నిటికీ కూడా ఆమోదం తెలిపింది. దీనివల్ల పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. ప్రధానంగా ఇందులో టీసీఎస్ ఉంది, బీపీసీఎల్ రిఫైనరీ ప్రధానంగా కనిపిస్తోంది, క్లీన్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఆమోదం పొందింది. రాజధాని ప్రాంతంలో ఒక 2,700 కోట్ల పనులకు సంబంధించి 2,700 కోట్ల పనులు ఆల్రెడీ టెండర్లు పిలిచి ఉన్నారు. ఇంజనీరింగ్ పనులు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీస్, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ కానీ, లేకపోతే తిరుపతి 100 పడకల ఆసుపత్రికి పెంచడం కానీ, వీటన్నిటికీ కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఇవాళ ఎస్ఐపిపి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వాటికి ఆమోదం తెలపడంతో ఉద్యోగాల కల్పన మీద ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్ కి ప్రాధాన్యత ఇవ్వడం, మరో పక్క ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడం. అయితే ఇది ఓవర్ నైట్ లో దీనివల్ల రిజల్ట్ వచ్చి పరిస్థితి కనిపించట్లేదు. కానీ లాంగ్ రన్ లో ఈ పెట్టుబడులు రావడం, ఎక్కువగా ఉద్యోగాలు రావడం, దీంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక ఆస్పెక్ట్. అయితే రెండోది ఏంటంటే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి ప్రధానంగా 2025లో సంవత్సరంలోకి వచ్చాము. ఆల్రెడీ 6 నెలలు పూర్తయింది. కాబట్టి మంత్రులంతా కూడా చాలా ఇనిషియేట్ తీసుకోవాలి. సూపర్ 6 మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే తల్లికి వందనం పేరుతో మహిళలకు ఇంటికి డబ్బులు ఇస్తామని చెప్పున్నారు. తర్వాత ప్రతి మహిళకు కూడా నెలకి కొంత అమౌంట్ ఇస్తామని చెప్పున్నారు. కాబట్టి ఈ పిల్లలకి, మహిళలకి ఇచ్చే అమౌంట్, అదేవిధంగా రైతులకు కూడా కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఈ సూపర్ 6 హామీలు అమలు చేయడం మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి, అంటే జూన్ తర్వాత నుంచి తల్లికి వందనం అమలు చేయాలి. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వచ్చే బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని దీని మీద ఏ రకంగా ముందుకెళ్లాలనేది మంత్రులుగా టాస్క్ అప్ చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే సూపర్ 6 అనేవి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఇతరత్ర మంత్రులు కానీ పదే పదే చెప్తూ ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ అంటేనే కొంచెం సంక్షేమ పథకాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఎలక్షన్ వచ్చినప్పుడు సంక్షేమం కూడా ప్రధాన ఎజెండా అవుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. కేబినెట్ సమావేశం అయిన తర్వాత వీటి మీద ప్రధానంగా చర్చ జరిగింది. మంత్రులందరూ కూడా చాలా డిసిప్లైన్డ్ గా కొంత వాళ్ళ శాఖల మీద పట్టు సాధించాలని ఈ అభిప్రాయాన్ని, సూపర్ 6 అమలు చేయడం మీద దృష్టి పెట్టాలనే అభిప్రాయాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు జనవరి 8వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆయన వైజాగ్ టూర్ ఉంది. కాబట్టి వైజాగ్ టూర్ కు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రేపు కూడా డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రి వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్ లో దీనికి సంబంధించి అధికారులతో కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది. ఒక మంత్రుల కమిటీని కూడా సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని టూర్ ని ఎలా సక్సెస్ చేయాలి? గతంలో ఒకసారి ప్రధాని వచ్చినా ఎన్డీఏ పాలన, అంటే కూటమి పాలన ఆంధ్రప్రదేశ్ లో పూర్తి 6 నెలలు దాటింది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం, కేంద్రం నుంచి రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు ఆర్థిక సహకారం అందుతోంది. కాబట్టి ప్రధాని దృష్టిలో ఆ విషయాలు పెట్టి ఆయన గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసం ఒక మంత్రుల సబ్ కమిటీ పనిచేస్తుంది. ప్రధానికి ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఉండటం, ఇతర మంత్రులు, డిప్యూటీ సీఎం వీళ్ళంతా ఉండటం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలనే విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. మొత్తం